ఈరోజు మేము మా నానమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఊరికి వెళ్తున్నాము. మా నిజామాబాద్ నుంచి ఇది ఒక 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో ½ అన్ అవర్ అయితే పడుతుంది. మా చెల్లి డ్రైవింగ్ చేస్తుంది. సో నేను కొంచెం భయపడుకుంటూ జాగ్రత్తగా కూర్చున్నాను అనమాట. సో సేఫ్గా రీచ్ అయ్యాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను గైస్. చెల్లి డ్రైవింగ్ చూడండి. సో వెళ్ళాక మీకు మా ఊరు అండ్ మా ఇల్లు చూపిస్తాను గైస్. సో వెళ్తుంటే దారిలో అయితే ఈ రివర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సన్సెట్ టైంలో. సో గైస్ ఫైనలీ ఎంట్రన్స్కి వచ్చేసాం అనమాట. మా విలేజ్ ఎంట్రన్స్లో ఇక్కడ సాటాపూర్ గేట్ అని ఉంటుంది, చూపిస్తాము. సో ఇది ఎంట్రన్స్ దగ్గర సాటాపూర్ గేట్ అని ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా గేట్ అని ఎందుకు అంటున్నారు అంటే రైల్వే గేట్ అనమాట. మన ఊర్లలో మనము వెళ్తూ ఉంటే మధ్యలో రైల్వే గేట్స్ ఉంటాయి కదా, ట్రైన్ వెళ్ళినప్పుడు గేట్ వేస్తారు. సో అది ఎంట్రన్స్లోనే ఉంది. ఇంకా ఫైనలీ మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాం గాయస్. వెల్కమ్ టు అవర్ విలేజ్. సో గాయస్ ఊర్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత న్యాచురల్గా ఉందో విలేజ్ లైఫ్. చూస్తుంటే మీకు కూడా ఇక్కడికే వచ్చాలనిపిస్తుంది కదా. ఇక్కడ చూస్తున్న ప్రతి చిన్న సీన్లో న్యాచురల్ బ్యూటీ అండ్ కామ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది నాకైతే. అండ్ మేము ఇలా దారిలో వెళ్తుంటే మాకైతే ఈ బ్యూటిఫుల్ అరటి చెట్టు కనిపించింది. అండ్ దీనికి బ్యూటిఫుల్ అరటి గ్యాలం ఉందన్నమాట. మొత్తం ఎన్ని అరటి పండ్లు ఉన్నాయో అసలు చాలా బాగుంది చూడడానికైతే. అసలు పొల్యూషన్ లేదు, ఏం లేదు. ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ ప్రశాంతంగా ఉండిపోవచ్చు ఇక్కడ కొన్ని డేస్. అసలు ఈ పచ్చని పొలాలు, చల్లని గాలి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫీలింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అసలు మీరే చూడండి. ఈరోజైతే ఫస్ట్ మా ఊర్లో ఉన్న పొలాలు మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు యాక్చువల్లీ సన్సెట్ టైం అనమాట, అందుకే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నాకు ఇదంతా చూస్తుంటే ఒక పాట అయితే గుర్తొస్తుంది, మీకోసం పాడేస్తాను. సో విని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయ్, లోకంలో కన్నీరింక చెల్లు, అరే చిన్ని చిన్ని గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెలోన సీతాకోక చిలుకకు చీరలెందుకు. అండ్ ఇక్కడ మనకి దూరంలో కనిపిస్తుంది కదా, అవే ఇటుక బట్టీలు అనమాట. అందరు పనికి వెళ్తారు అండ్ మస్తు కష్టపడతారు అనమాట అవి చేయడానికి. అది ఏంటంటే ఏం లేదు, ఇటుకలు తయారు చేస్తారనమాట. బ్రిక్స్ తయారు చేస్తారు. అండ్ ఇక్కడ మా చెల్లి అయితే ఫుల్గా వీడియోస్ తీసుకుంటుందండి. పొలాలన్నీ మంచి తీస్తుంది వీడియోలు అయితే, ఏ మాట కామాట. ఇంకా ఊరంతా తిరుగుడు అయిపోయినాక ఇప్పుడు మన నానమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో గాయ్స్ ఈరోజు మా ఊర్లో మా ఇల్లు చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ అక్కడ వరకు మొత్తం మా ఇల్లే అనమాట. అటు సైడ్ రెంట్కి ఇచ్చేసాం. ఇప్పుడు ఇది మాదే, మేము యూజ్ చేసుకుంటున్నాం. సో రండి చూపిద్దాం. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మేము చిన్న ఉన్నప్పుడు ఈ కాంపౌండ్ వాల్, ఈ గేట్ ఇవి ఏమి ఉండకపోతుండే. సో డైరెక్ట్ ఎంట్రీ అనమాట. కానీ ఇప్పుడు మాత్రం సేఫ్టీ కోసం ఇవన్నీ చేయించాము. సో రండి. లోపలికి రాగానే ఫస్ట్ ఈ చెట్టు. సో ఈ చెట్టు ఎన్నో ఇయర్స్ నుండి ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ నుంచి ఉంది. చిన్నప్పటి నుండి మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి ఉందన్నమాట ఈ చెట్టు. సో ఈ చెట్టే మమ్మల్ని కాపాడుతుంది. సమ్మర్లో జరిగిన ఇక్కడే బయటనే మొత్తం మంచాలు వేసుకొని ఇక్కడే పడిపోతుంది అనమాట. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు, దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు, ఇప్పటికి కూడా మేము ఎవ్రీ దసరాకి ఇక్కడే వస్తాము. నేను ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయాను, దట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. బట్ యా, ఇక్కడే మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎక్కువసేపు మేము ఇంట్లో కంటే ఇక్కడ బయటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో ఇదే అనమాట మా ఎంట్రన్స్. ఈ అరుగు మీద కూర్చొని మేము కజిన్స్ అందరం కలిసి ఫుల్ ఆడుకుంటుండే. ఇక్కడ ఇదనమాట మా స్పాట్, ఇక్కడనే కూర్చుంటుండే మొత్తం.
సో దిస్ ఇస్ అవర్ రూమ్. అండ్ అటు తర్వాత చూపిస్తాము. ఫస్ట్ ఇంటి లోపలికి వెళ్తాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇది హాల్ అనమాట. ఫస్ట్ లోపలికి రాగానే దీన్ని వరండా అని అంటాము. మా ఊళ్ళో అట్లా పిలుస్తారా, మీ ఊళ్ళో కూడా అట్లనే అంటారు అని తెలియదు. వీళ్ళైతే వరండా అని తెలుసు నాకు. సో దిస్ ఇస్ అవర్ వరండా. అండ్ మా తాతయ్య ఎక్స్ సర్పంచ్ అనమాట. మా తాతయ్య 10 years సర్పంచ్గా చేశాడు. తర్వాత కొన్ని ఇయర్స్కి చనిపోయాడు. సో యా, ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పటివి. యాక్చువల్లీ అప్పట్లో అన్నీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్సే కదా, అట్లా కూడా బాగుంటాయి యాక్చువల్లీ కొన్ని పిక్చర్స్. ఇది మా చెల్లి. వీళ్ళందరూ మా డాడీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మా అత్తలు వాళ్ళ చిన్నప్పటి పిక్చర్స్. నేను అక్కడ ఇది నేనే గైస్, ఇది నేనే. సో ఇది మా డాడీ ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ అన్ని దేవుడి ఫోటోస్, స్వామి వివేకానంద అండ్ మా తాతయ్య పిక్చర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ శివుడు పార్వతి ఫోటో ఉంది. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 70-80 years నుంచి ఇది ఇక్కడే ఉందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి రాగానే ఇది ఇంకో రూమ్, ఇది బెడ్రూమ్. సో ఇది మా నాన్నమ్మ. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది మా నాన్నమ్మ తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ గైస్. బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ తన స్వహస్తాలతో చేసింది, క్లాత్తో చేసింది అనమాట. ఇదంతా అల్లింది ఊరితో. సో బాగుంది. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. అండ్ టీవీ రూమ్ కూడా. ఇక్కడ ఒక చిన్న టీవీ ఉంది. మా నాన్నమ్మ సీరియల్స్ అన్ని ఇందులోనే చూస్తుంది. అండ్ ఇది బెడ్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి అల్మారా. అప్పట్లో పాతకాలంలో మనకి కబోర్డ్స్ లేవు కదా, సో అల్మారాస్ అనమాట. పాతకాలం అల్మారా అండ్ బీవా. అండ్ ఇది హ్యాంగర్స్ అనమాట. పాతకాలం హ్యాంగర్స్ వుడెన్తో చేస్తాం. అండ్ ఇట్ సైడ్ ఇంకో కిచెన్. ఇంతకుముందు ఇంకో బెడ్రూమ్, కానీ ఇప్పుడు కిచెన్ చేసాము. సో కిచెన్ ఇదే అనమాట. ఇది ఫ్రిడ్జ్, ఇది డైనింగ్ టేబుల్, ఇది బాసనల స్టాండ్, అది స్టవ్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. పూజ ఉంది గైస్. సో ఇట్లా లైన్ గా డోర్స్ ఉన్నాయి అనమాట మా ఇంట్లో. తిరుపతిలో ఉన్నట్టున్నాయి. చూపిస్తాను ఇక్కడ. చూస్తారు కదా. ఇది ఇంకో రూమ్ అనమాట. ఇప్పుడు ఇది స్టోర్ రూమ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఇది కూడా వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. డైనింగ్ టేబుల్ కాదు, డైనింగ్ ఏరియా. ఓకే, ఇది డైనింగ్ ఏరియా కైండ్ ఆఫ్. ఎందుకంటే ఇంతకుముందు కిచెన్ ఇక్కడ ఉండేది, కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసి అటు సైడ్ రెంట్కి ఇచ్చాము. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి స్టోర్ రూమ్ లాగా ఉంది. కందిలు ఉందంట మా నాన్నమ్మ చెప్తుంది. ఇక్కడ కంది అప్పటి. సో ఇక్కడ ఇంకో డోర్ పీకేసాం. ఇటు వచ్చేసి అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అంతా వాషింగ్, వాటర్ స్టోర్ చేసుకోవడం అట్లాంటివన్నీ చేస్తుంటాం. ఇవైతే రెస్ట్ రూమ్స్. ఇది కూలర్. ఇప్పుడు ఇటు బయట అనమాట. అంటే పెరడు అంటారు కదా, అట్లా. అంటే మాకు అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో బయటికి వెళ్ళి చూద్దాం బయట. ఇది ఇంకో డోర్. చాలా డోర్స్ ఉన్నాయి కదా మాకు, లైన్ అన్ని డోర్సే. అండ్ ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ గిన్నెలు కడుక్కోవడానికి అండ్ వాటర్ వస్తాయి అనమాట. నల్లలు వస్తాయి, అవి పట్టుకోవడానికి స్టోరేజ్, వాటర్ స్టోరేజ్కి ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇక్కడ నల్లలని పట్టుకొని వేసుకుంటాం. అండ్ ఇది బట్టలు తిక్కునే బండి అనమాట. సో చెట్లు మాత్రం ఫుల్ ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మీకు కొన్ని ఉన్న చెట్లు చూపిస్తాను. అండ్ ఇవన్నీ వాటర్ స్టోరేజ్, ఇందాక చెప్పాను కదా. సో ఇది కూడా వాటర్ స్టోరేజ్. యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద బావి ఉండేది, కానీ అది మొత్తం తీసేసి ఇలా అయిపోయింది. అది స్టోరేజ్. ఇది దాని నుంచి నల్లబెట్టారు. అండ్ ఇది తులసి చెట్టు. అండ్ ఇక్కడ కూడా 2 రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. మనం ఇటు సైడ్ వెళ్దాం, చెట్లన్నీ చూపిస్తాం. సో ఇదంతా మా ఇల్లే అనమాట. సో ఇది రామఫలం చెట్టు. జనరల్గా అందరికీ సీతాఫలం చెట్టు తెలిసి ఉంటుంది కదా, కానీ ఇది రామఫలం చెట్టు అనమాట. సో ఈ రామఫలం పండ్లు కూడా చాలా బాగుంటాయి టేస్ట్. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ యా, ఇప్పుడైతే ఎక్కువ చెట్లు లేవు. యాక్చువల్లీ నిమ్మకాయ చెట్టు అవన్నీ ఉండేవి. అండ్ మీకు ఇక్కడ జామకాయ చెట్టు కూడా ఉంది.
జామ చెట్టు అనమాట. దీంట్లో ఫుల్గా జామకాయలు వస్తాయి మా ఇంట్లో. బయట కొనుక్కొని వచ్చుకునే అవసరం లేదు. ఇదే జామకాయలు. అండ్ ఇది చిన్ని మామిడి చెట్టు. ఫుల్ కంకాంబరాలు కూడా ఉంటుండే. ఈ స్పేస్ని బాగా యూజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మందారం చెట్టు అక్కడ ఉంది. ఇది మందారం చెట్టు. అది పప్పాయ చెట్టు గైస్. మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి కొంచెం. పప్పాయ చెట్టు గైస్. ఇక్కడ కూడా మందారం చెట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మందారం చెట్టు. అండ్ దీనికి ఫ్లవర్స్ కూడా మంచిగా పూస్తున్నాయి అన్నమాట. చెట్టు గైస్. ఇంకొక జామ చెట్టు, 2 జామ చెట్లు, 2 రామఫలం చెట్లు, 2 మందారం పువ్వు చెట్లు. సో ఇవన్నీ చెట్లే మా ఆస్తులు గైస్. సో మీరు కూడా చెట్లు పెంచండి, గ్రీనరీని పెంచండి, నేచర్ని ప్రొటెక్ట్ చేయండి అండ్ ఆస్తులు పెంచుకోండి. ఇంకా మా నాన్నమ్మ అయితే తన ఎక్స్పీరియన్సెస్ ముచ్చట్లు అన్నీ చెప్తూ ఉండే అనమాట. మీరు కూడా చూసేయండి ఏమంటుందో. తాత బండి కనిపించుకొని వచ్చేసాడు. నేను అక్కడనే నిలబడ్డా. మళ్ళీ పిలిస్తే ఆపిండు. మర్చిపోయాడు అంత ఇది అన్నట్టు. నువ్వు ఎక్కక ముందే వచ్చేసిండా? ఎక్కక ముందే వచ్చేసాడు. మళ్ళీ నువ్వు ఒక్కదాన్ని ఎట్లా వచ్చి పలికి మళ్ళీ చూసుకున్నాడు. వెనుకకు చూసుకొని లేదని మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చాడు. ఎంత దూరం పోయినాక? 1/2 కిలోమీటర్ పోయిండు. తాత నేను మస్తు సినిమాలు చూసేటోళ్ళం బండి మీద పోయి. అన్ని ఎన్టీ రామారావు సినిమాలు ఇష్టం తాతకి. ఎన్టీ రామారావు అంటే. ఎన్టీ రామారావు ఫ్యానా? ఇప్పుడు నువ్వే రాయిగా. లేదా ఎట్లా ఇక అమ్మ మేమేమవుతాం, మీ అమ్మ మొత్తం రాయి రాయి రాయిగా నువ్వే. బాగుంది. శుక్రవారం అది ఒకటి పండు తీసుకుపోతావు. అద్దు ఉంటావా? కొడుకు బిడ్డే మనం ఉండిపోయింది 4 రోజులు. కామారెడ్డిలో స్కూల్ అసిస్టెంట్ పని చేస్తాడు. సో ఫైనల్గా మా నాన్నమ్మకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఇంకో 1-2 డేస్లో నాకైతే యూఎస్కి రిటర్న్ ఫ్లైట్ ఉంది. సో మా నాన్నమ్మని కలిసేసి వెళ్దామని వచ్చాం మేమైతే. అండ్ ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. Bye bye. See you again in next video guys. Don't forget to subscribe.